ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. దేశం అభివృద్ధి చెందాలంటే యువతకు నైపుణ్యం కలిగిన శిక్షణ అవసరం. జేవీఎస్ భాస్కర్, సీఈఓ, ఇన్స్పైర్ ఫౌండేషన్. దేశం అభివృద్ధి చెందాలంటే యువతకు నైపుణ్యం కలిగిన శిక్షణ అవసరమని ఇన్స్పైర్ ఫౌండేషన్ సీఈఓ జేవీఎస్ భాస్కర్ విద్యార్థులకు బోధించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా కోటనందూరు మదర్ విద్యా సంస్థలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. మదర్ విద్యా సంస్థల్లో చదువుకున్న భాస్కర్కు అదే సంస్థకు రెండోసారి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. చైర్మన్ పి నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ పి ఆనంద్ సాయిలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం భాస్కర్ మాట్లాడుతూ భారతదేశంలో యువత ఎక్కువగా ఉందని, ఈ యువతకు సరైన మార్గం చూపితే దేశం ముందంజలో ఉంటుందని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కృషి, పట్టుదల ఉంటే పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందని, ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని తెలియజేశారు. మీలో ఉంది, ఒక రన్నింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే ఎన్ని మీటర్స్ పరిగెడతారు? గర్ల్స్ అండ్ బాయ్స్ కెన్ ఆన్సర్. ఎన్ని మీటర్స్ పరిగెడతారు, వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్? ఒక రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు ఆగస్ట్ 14 లేదా జాన్ 26, ఎన్ని? 10 మీటర్స్. వెరీ గుడ్. గర్ల్స్ ఎన్ని మీటర్స్ పరిగెడతారు? 20 మీటర్స్. ఇంకా 1 కిలోమీటర్. ఓకే, 1.5 కిలోమీటర్. వెరీ గుడ్, ఎక్సలెంట్, గుడ్ రెస్పాండ్. నెక్స్ట్ 100 మీటర్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్. అదే రన్నింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే మీకున్న శక్తి ఎంత? 100 మీటర్స్, అంతేనా? అంతకు మించి నువ్వు పరిగెట్టలేవు. మీకున్న పవర్ ఎంత? 1 కిలోమీటర్. అదే రన్నింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసిన తర్వాత మీ వెనకాల ఒక పిచ్చికొక పరిగెడితే ఆగుతారా? పరిగెడుతూనే ఉంటారా లేదా? పిచ్చికొక పరిగెడితే సార్ పరిగెడతారా లేదా? పరిగెడతారా లేదా? వద్దు సార్, ఎక్కడ ఆగుతారా? సో అప్పుడు అన్న పవర్ ఇప్పుడు ఎందుకు? జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకూడదని తెలియజేస్తూ ఈ సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తాపత్రయం ప్రతి యువకుడికి ఉండాలని అన్నారు. అనంతరం భాస్కర్ని హెడ్ మాస్టర్ కె నాగేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం సత్కరించారు. ఈ కార్యక్రమంలో బి లోవరాజు, ఛాయ, ఎంఎన్వి మోహన్, ఏవి నాగేశ్వరరావు, ఎల్ పృథ్వీ, విఎన్ఎల్ఎస్ కుమారి విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ టుడే వీఆర్ అట్ మదర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అట్ కోటనందూరు మండల్. టుడే ఈరోజు చాలామంది యువత, మన భారతదేశంలో యువత, వాళ్ళకి ఒక గోలు, ఫోకస్ లేకుండా వాళ్ళకి మా ఇన్స్పైర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వీఆర్ ఆల్వేస్ స్ట్రైవింగ్ టు గెట్ టు know their strength, internal potential power. Today are feeling extremely happy that we thank the founder and the honorable Mother College Chairman sir, and even our principal sir is here, and all our faculties members are here, and these all people are supported today. వీరందరూ ఈరోజు బాగా సపోర్ట్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రామ్ బాగా స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడం కోసం యూత్ ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రాంలో ఈరోజు మేము దాదాపు 2.5 hours క్లాస్ తీసుకున్నాం. యువత వాళ్ళ యొక్క గోల్స్ ఎలాగ ఫోకస్ చేయాలి, వాళ్ళ గోల్ సెట్టింగ్ ఏంటి, సోషల్ గోల్ ఏంటి, ఈరోజు ఫ్యామిలీ గోల్ ఏంటి. చాలామందికి ఈరోజు ఫ్యామిలీ గోల్ ఇస్ ఓకే, సోషల్ గోల్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ గోల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ అచీవ్మెంట్ సాధించాలంటే మధ్యలో చాలామంది అనేకమైన అపజయాలు వచ్చి వాళ్ళు ఆగిపోతున్నారు. సో దానికి ఎలాగ ఫార్వర్డ్ అవ్వాలి, ఒక సక్సెస్ సాధించాలంటే ఈరోజు ఎప్పుడో ప్రయత్నం చేస్తే రాదు. ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ఫోకస్ ఏంటి, దాని మీద ఫోకస్ చేసి ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న యువత, మన దేశంలో ఉన్న యువత స్కిల్స్ ఏ దేశంలో లేవు ఉన్న యువత, ఆ స్కిల్స్ వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ గోల్ మీద ఎలా ఫోకస్ చేయాలి. సో చాలామంది కొన్నిసార్లు ప్రయత్నం చేస్తారు మధ్యలో వదిలేస్తుంటారు. సో అలా వదిలేకుండా వాళ్ళు ఒక టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఎదగాలి. ఈ కోటనందూరు మండలం నుంచి చాలామంది ఈ మదర్ స్కూల్ ఈరోజు యువత చాలామంది దాదాపు 300 మంది పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క ఈవెంట్లో. అందరూ కూడా చాలా ఎనర్జీగా, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ టూ మచ్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నారు ఈరోజు. ఈ యొక్క స్కూల్లో చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అందరూ ఫ్యాకల్టీ కానీ వాళ్ళందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అయిందంటే కేవలం మన హానరబుల్
ప్రిన్సిపాల్స్ ఆర్ హెచ్ఎంస్ ఆర్ హియర్ అండ్ ఆనరబుల్ ఫ్యాకల్టీ ఈజ్ హియర్. సిన్స్ 2 hours నుంచి వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ క్లాస్ వినేటట్టుగా వాళ్ళు చేయవలసిన అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మేము ఇవ్వాల్సిన ఇన్పుట్ వాళ్ళందరికీ కూడా. సో ఎలాగా సక్సెస్ సాధించాలి, మనం సక్సెస్ సాధించి మన దేశానికి ఎంత ఇన్స్పైర్గా ఉండాలి. ఈ భూమి మీదకి మనం వచ్చామంటే ఏదో పర్పస్ ఉంది. గాడ్ వాంట్ వన్ అబ్దుల్ కలాం అండ్ గాడ్ వాంట్ వన్ మహాత్మా గాంధీ, గాడ్ వాంట్ వన్ అవర్ ప్రిన్సిపల్స్ అవర్ హెచ్ఎం సార్. దెర్ ఇస్ ఏ పర్పస్, ఏదో పర్పస్ ఉంది. ఏ పర్పస్ లేకుండా మన భూమి మీద లేం. సో వాళ్ళ పర్పస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయడం. ఎందుకంటే ఈ భూమి మీద మనం వచ్చి అలా వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మనం ఉన్నంతసేపు ఎంతమందిని మంచిగా ప్రభావితం చేయగలుగుతున్నాం, ఎంతమందిని మన ఈ లైఫ్ టైంలో మనం ఈ భూమి వదిలేసి వెళ్ళిపోయే ముందులో ఎంతమందిని మంచిగా ప్రభావితం చేయగలుగుతున్నాం, మన ఇంప్రింట్స్ ఈ భూమి మీద ఉండాలి. ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఈ విధంగా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, ఇంటర్నల్ పొటెన్షియల్ పవర్ బయటకు తీస్తూ ఇన్స్పైర్ ఫౌండేషన్ ఎప్పుడు నిరంతరం సోషల్గా చేయడానికి మాకు ఎప్పుడు ఎంపవర్మెంట్ అనే ప్రోగ్రాంలో ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో ఈ అవకాశం ఇచ్చిన మదర్ స్కూల్ మేనేజ్మెంట్కి, అలాగే మన ఫ్యాకల్టీ గారికి, అలాగే టీచర్స్, మిగతా ఫ్యాకల్టీ వాళ్ళందరికీ కూడా మనసు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ I express deepest gratitude to each and every person for their phenomenal support, and we also thank the media. Such a wonderful media is here. A2 News, A1 News is here, and JLTV News are also here. We also thank to the media partners for being here, for continuing, for staying here for since 2 hours. And we also thank for the management, ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ. దే ఆర్ హైలీ కమిటెడ్ ఫ్యాకల్టీ ఇయర్. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత గట్టిగా ఇంత గ్రాండ్గా సాధించామంటే వితౌట్ ఫ్యాకల్టీ సపోర్ట్ లేకుండా కష్టం. స్కూల్ చైర్మన్, కాలేజ్ స్కూల్ చైర్మన్ గారు కానీ లేకపోతే మిగతా ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా చాలా ఇన్ డెప్త్ లెవెల్లో వాళ్ళు ఫెనామినల్ సపోర్ట్ అందించారు. అంత ఫెనామినల్ సపోర్ట్ అందించిన వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. అలాగే గతంలో కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ రోజులు కూడా బాగా చెప్పారు. అంటే ఏ పాఠశాల అయినా ఎప్పుడూ ఏదో నూతన వరవడి జరుగుతుంటే పిల్లలు చెప్పారు సార్ చాలా ఆనందంగా ఉంది. అంటే టైం 2:30 అంటే చెప్పారు. 2:30 అంటే భోజనం చేసిన తర్వాత